రెండు హృదయాలు భార్య లేని ఒక్కరోజు, భర్తకు తెలిసిన నిజం. విజయనగరంలో నివసించే అరవింద్ 35, మాధవి 32 దంపతులకు పెళ్లై 9 ఏళ్లు. ఇద్దరూ ఉద్యోగాలు చేసేవాళ్లే. వారికి ఇద్దరు పిల్లలు అభి, హర్షిత. అరవింద్ ఒక ప్రైవేట్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తుండగా, మాధవి కూడా మంచి ఉద్యోగంలోనే ఉంది. నిజానికి అరవింద్ కంటే మాధవి జీతమే కొంచెం ఎక్కువ. కానీ భర్త మనసు బాధపడకూడదని ఆమె ఎప్పుడూ ఆ విషయాన్ని ప్రస్తావించేది కాదు. ఉదయం 5 గంటలకు లేచి పిల్లలకు టిఫిన్ తయారు చేయడం, వాళ్లను స్కూల్కు సిద్ధం చేయడం, భర్తకు కాఫీ ఇవ్వడం, ఇంటిని సర్దడం, ఇవన్నీ పూర్తయ్యాకే మాధవి తన ఆఫీసుకు బయలుదేరేది. అరవింద్ మాత్రం ఇవన్నీ సహజంగానే భావించేవాడు. ఒకరోజు ఉదయం, మాధవి, కాఫీ అని మంచం మీద నుంచే అరిచాడు అరవింద్. సాధారణంగా 2 నిమిషాల్లో కాఫీ వచ్చేది. కాని ఆ రోజు ఎంత పిలిచినా సమాధానం రాలేదు. కోపంగా మంచం దిగి బయటికి వచ్చిన అరవింద్కు ఇల్లు వింతగా అనిపించింది. పిల్లల గదిలోకి వెళ్లి చూశాడు. ఇద్దరూ ఇంకా నిద్రలోనే ఉన్నారు. టేబుల్ మీద ఒక కవర్ కనిపించింది. అరవింద్ దాన్ని తీసి తెరిచాడు. అందులో మాధవి రాసిన ఉత్తరం ఉంది. అరవింద్, నిన్న జరిగిన విషయంలో నా తప్పు ఏమీ లేదు. అయినా మీ మాటలు నన్ను చాలా బాధపెట్టాయి. ఇన్ని సంవత్సరాలు మీకోసం, పిల్లల కోసం ఎన్నో విషయాల్లో సర్దుకుపోయాను. నా ఉద్యోగం, నా సంపాదన గురించి ఎప్పుడూ మీకు తక్కువ అనిపించకూడదని మౌనంగా ఉన్నాను. కానీ నా విలువ మీకు ఎప్పుడైనా తెలుస్తుందా అనే ఆలోచన వచ్చింది. అందుకే కొంతకాలం అమ్మవాళ్ల దగ్గరకు వెళ్తున్నాను. పిల్లల గురించి మీరు చూసుకోగలిగితే వాళ్లను మీ దగ్గరే ఉంచండి. లేకపోతే మా ఇంటికి పంపించండి. మీ మాధవి. ఆ ఉత్తరం చదివిన అరవింద్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. మాధవి ఎక్కడికి వెళ్ళింది అని పిల్లలను అడిగాడు. నాన్నా, అమ్మ ఇంట్లో లేదా అని పిల్లలు అమాయకంగా అడిగారు. అరవింద్ దగ్గర సమాధానం లేదు. డ్యాష్ డ్యాష్ డ్యాష్. ఒకరోజే జీవితం తలకిందులైంది. సమయం 9 దాటింది. పిల్లలకు స్కూల్ టైం అయిపోయింది. వాళ్లకు టిఫిన్ పెట్టడం, బాక్స్ సిద్ధం చేయడం, యూనిఫాం వెతకడం, అరవింద్కు ఏదీ తెలియలేదు. నాన్నా, అమ్మ ఉంటే ఇంతసేపటికి అన్నీ రెడీ చేసేది కదా అని హర్షిత అంది. ఆ మాట అరవింద్ గుండెల్లో గుచ్చుకుంది. ఎలాగో పిల్లలను స్కూల్కు పంపించాడు. ఆ తర్వాత వంటగదిలోకి వెళ్లాడు. ఏ డబ్బాలో ఏది ఉందో కూడా అతనికి తెలియదు. చివరికి బయట నుంచి టిఫిన్ తెచ్చుకున్నాడు. ఇంట్లో పిల్లలు లేనప్పుడు పేపర్ చదువుతూ, టీవీ చూస్తూ గడపడం అరవింద్కు అలవాటు. కాని ఆ రోజు ఇంట్లో ప్రతి వస్తువు మాధవిని గుర్తు చేస్తోంది. టేబుల్ మీద ఆమె పెట్టే నీళ్ల బాటిల్, కిచెన్లో ఆమె ఉపయోగించే గిన్నె, పిల్లల బ్యాగ్కు కట్టిన చిన్న రిబ్బన్, ప్రతిచోటా ఆమె జ్ఞాపకమే కనిపించింది. మధ్యాహ్నం పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు. నాన్నా, అన్నం పెట్టు. అరవింద్ కిచెన్లోకి వెళ్లాడు. పిల్లలకు అన్నం పెట్టాడు. కాని వాళ్లు తినకుండా, అమ్మ చేసే పప్పు కావాలి అన్నారు. అరవింద్ ఏమీ మాట్లాడలేకపోయాడు. డ్యాష్ డ్యాష్ డ్యాష్. ఆ రాత్రి పిల్లలను పడుకోబెట్టి తన గదిలోకి వెళ్లాడు. మాధవి ప్రతిరోజూ సర్దే మంచం అలాగే ఉంది. అతను ఆఫీసు నుంచి వచ్చి విసిరేసిన బట్టలు అలాగే ఉన్నాయి. టేబుల్ మీద మందులు ఉన్నాయి. అతనికి కావాల్సిన మందులు ఏవో మాధవి ఎప్పుడూ సమయానికి ఇచ్చేది. ఆ రోజు మాత్రం మందుల బాక్స్ కూడా కనిపించలేదు. అరవింద్ కుర్చీలో కూర్చుని మాధవికి ఫోన్ చేశాడు. ఫోన్ రింగ్ అయింది. ఎవరూ ఎత్తలేదు. మళ్ళీ చేశాడు. ఈసారి ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. అరవింద్కు ఆ రాత్రి నిద్ర రాలేదు. అతని కళ్ల ముందు 9 ఏళ్ల సంసారం తిరగసాగింది. డ్యాష్ డ్యాష్ డ్యాష్. మాధవి జీవితాన్ని గుర్తు చేసుకున్న అరవింద్ ప్రతిరోజూ ఉదయం మాధవి ముందే లేచేది. కాఫీ పెట్టాను, లేవండి. పిల్లల బాక్సులు రెడీ చేశాను. మీ షర్ట్ ఇస్త్రీ చేశాను. మీ మందులు తీసుకోండి. ఇలా ఆమె చెప్పే ప్రతి మాటను అరవింద్ పెద్దగా పట్టించుకోలేదు. తాను సంపాదిస్తున్నాననే గర్వంతో, ఇంటి బాధ్యత మొత్తం మాధవిదే అన్నట్టుగా ప్రవర్తించాడు. ఒకరోజు మాధవి ఆఫీసులో పని ఎక్కువై 10 నిమిషాలు ఆలస్యమైంది. అరవింద్ ఆమె కోసం ఎదురుచూడకుండా ఇంటికి వెళ్ళిపోయాడు. మాధవి బయటకు వచ్చేసరికి వర్షం మొదలైంది. ఆటోలు దొరకలేదు. బస్సులు కూడా ఆలస్యమయ్యాయి. పిల్లలు ఇంట్లో తన కోసం ఎదురుచూస్తున్నారని గుర్తొచ్చి, ఆమె వర్షంలోనే నడుచుకుంటూ ఇంటికి బయలుదేరింది.
ఇంటికి చేరేసరికి పూర్తిగా తడిసిపోయింది. అయినా పిల్లలకు భోజనం పెట్టింది. అరవింద్కు కూడా అన్నం వడ్డించింది. కాని అతను మాత్రం ఎప్పుడూ నీకు టైం ఉండదు. ఇంటి గురించి పట్టించుకోవడం ఎప్పుడు నేర్చుకుంటావు? అని కోపంగా అన్నాడు. మాధవి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ రాత్రి తన బాధను దాచుకుని నిద్రపోయింది. డ్యాష్ 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 మరుసటి ఉదయం అరవింద్ అలవాటుగా మాధవి, కాఫీ అని పిలిచాడు. సమాధానం రాలేదు. అప్పుడే అతనికి మాధవి గుర్తొచ్చింది. అతను నెమ్మదిగా లేచి కిచెన్లోకి వెళ్లాడు. అక్కడ ఒక కప్పు కాఫీ, పక్కన టిఫిన్ బాక్స్ సిద్ధంగా ఉన్నాయి. మాధవి అప్పటికే ఇంటికి తిరిగి వచ్చింది. కిచెన్లో పిల్లలకు టిఫిన్ తయారు చేస్తోంది. అరవింద్ ఆమె వెనుక నిలబడ్డాడు. మాధవి వెనక్కి తిరిగి చూసింది. ఆఫీస్కి టైం అవుతోంది. త్వరగా రెడీ అవ్వండి. మీ బాక్స్ కూడా రెడీ చేశాను. అరవింద్ కాసేపు మౌనంగా నిలబడ్డాడు. మాధవి, ఏమండీ? నిన్ను నేను చాలా బాధపెట్టాను కదా? మాధవి చిన్నగా నవ్వింది. పర్వాలేదు. కాదు, పర్వాలేదు కాదు. నిన్ను అర్థం చేసుకోకుండా మాట్లాడాను. మాధవి మౌనంగా వంట చేస్తూనే ఉంది. అరవింద్ కళ్లలో నీళ్లు తిరిగాయి. ఒక్కరోజు నువ్వు ఇంట్లో లేకపోతేనే నాకు ఇంత కష్టం అయింది. కాని నువ్వు 9 ఏళ్లుగా ప్రతిరోజూ ఇవన్నీ చేస్తూనే ఉన్నావు. పైగా ఉద్యోగం కూడా చేస్తున్నావు. మాధవి చేతిలోని పని ఆపింది. ఇంట్లో పనులు చేయడం నాకు పెద్ద విషయానికి కాదు. కాని నేను చేసే పనిని ఎవరూ గుర్తించకపోవడమే బాధ. అరవింద్ ఆమె దగ్గరకు వెళ్లాడు. ఇకపై నిన్ను నా భార్యగా మాత్రమే కాదు, నా జీవిత భాగస్వామిగా చూస్తాను. ఇంటి బాధ్యతలు కూడా ఇద్దరివే. పిల్లల బాధ్యత కూడా ఇద్దరిదే. మాధవి కళ్లలో నీళ్లు వచ్చాయి. అరవింద్ ఆమె చేతిని పట్టుకుని, నన్ను క్షమించు మాధవి అన్నాడు. ఆమె ఏమీ మాట్లాడలేదు. కేవలం అతని వైపు చూసి చిన్నగా నవ్వింది. అరవింద్ ఆమెను ఆప్యాయంగా హత్తుకున్నాడు. ఆ క్షణంలో మాధవి కళ్లలోని కన్నీళ్లు ఆనందంగా మారాయి. ఆ రోజు నుంచి అరవింద్లో చాలా మార్పు వచ్చింది. ఉదయం పిల్లలను స్కూల్కు సిద్ధం చేయడం అతను చూసుకునేవాడు. మాధవి వంట చేస్తే అతను కిచెన్ సర్దేవాడు. ఆమె ఆఫీసు నుంచి ఆలస్యంగా వస్తే పిల్లలను చూసుకునేవాడు. ఒకరోజు మాధవి అలసిపోయి ఇంటికి వచ్చింది. అరవింద్ ఆమెకు కాఫీ అందిస్తూ, ఇవాళ నువ్వు రెస్ట్ తీసుకో, డిన్నర్ నేను చూసుకుంటాను అన్నాడు. మాధవి ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. ఏంటి ఇలా మారిపోయారు? అరవింద్ నవ్వుతూ, నువ్వు లేని ఒక్కరోజు నాకు ఒక విషయానికి నేర్పింది. భార్య చేసే పని కనిపించదు, కాని ఆమె లేకపోతే ఆ పని విలువ తెలుస్తుంది. మాధవి చిరునవ్వుతో అతని వైపు చూసింది. ఆ రోజు నుంచి వాళ్ల సంసారం మరింత అందంగా మారింది. ఎందుకంటే ప్రేమ అంటే కేవలం మాటలు కాదు, ఎదుటివారి కష్టాన్ని గుర్తించి, ఆ కష్టంలో మన వంతు బాధ్యత తీసుకోవడం.